సో సార్ ఇంకో విషయం చూస్తే మనకి ఇక్కడ మరోసారి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారత్ జోడో యాత్ర కానీ అది నెక్స్ట్ మంత్ జనవరితో ముగిపోతుంది. ముగిసే రోజు నుంచే మహిళా మార్చ్ పేరు మీద ప్రియాంక గాంధీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు ఆల్ క్యాపిటల్ సిటీస్లో, రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో. ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే హిమాచల్ రిజల్ట్ అనేటువంటిది కొంత వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు. అంటే ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ త్రూగా గెలిచిన కాంగ్రెస్ అయితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది గ్యారంటీగా ఉందన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ దాన్ని -(-) అనే ఫార్ములాతో వాళ్ళ తర్వాత చిన్న చితక పార్టీలన్నింటినీ పొలోమని రంగంలోకి దించి ప్రభుత్వ వ్యతిరేకత ఓటుకి సస్టైన్ చేసుకుని వాళ్ళు పరిరక్షించబడుతున్నారు అన్నది ఒక ప్రైమరీ లాజిక్. ఇది కనుక పసిగట్టి వాళ్ళు పని చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది. అసలు దాని మీదే కాన్సన్ట్రేషన్ లేకుండా ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్లో అసలు పబ్లిసిటీ చేయలేదండి. వాళ్ళు వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి ఉంటే ప్రియాంక గాంధీలో 1/10 క్యాంపెయినింగ్ జరుగుంటే ఖచ్చితంగా అక్కడ సర్టన్ సీట్స్ గ్యారంటీగా వచ్చింది. ఒక ప్రాథమిక అంచనాలో 60-70 స్థానాలకు వచ్చే కాంగ్రెస్ ఉన్నది నిలబెట్టుకోలేక కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళందరూ సమాయత్తమై వేసిన ఓట్లు 16-17 సీట్లు వచ్చారు. సో ఇలాంటివి చూస్తుంటే పక్కన నేను కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత పర్సెంట్ 13-14%, ఎంఐఎం పార్టీ దగ్గర 5-4% ఎత్తుకెళ్ళిపోయింది. సో వీటన్నిటిలోంచి డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది? కాంగ్రెస్ కి. దీనికి ఒక నివారణ చర్యలు చేయాలి. ప్రతిసారి తుఫాన్ వస్తుంది, నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుందంటే దానికి ఏదో ఒక ఇది కావాలి కదా, అడ్డుకట్ట వేసుకోవాలి కదా, అడ్డుకట్టేయాలి కదా. దాని అంచేత ఈయన పాదయాత్ర చేస్తున్నాడు భారత్ జోడో యాత్రతో. ఎంత కాదన్నా శ్రేణులు సమాయత్తం అవుతారు. ఆవిడ ప్రియాంక గాంధీ ఆవిడంతా మహిళా మోర్చా చేస్తే ఇంకొంచెం సమాయత్తం అవుతుంది. ఏదో వేణిలి సంజయంతోడే కార్యక్రమం నడుస్తుంది కానీ ఓవరాల్గా వృద్ధజంబుకారు ఒళ్ళొంచి పనిచేయట్లే. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కానీ ఎవరైనా పనిచేద్దాం ఉన్నా సరే వీళ్ళు ప్రొయాక్టివ్గా ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బులని ఇంట్లో తాళం పెట్టి కూర్చున్నారు. ఎవడో ఒక పార్టీ కష్టం ఉన్నప్పుడు ₹1 తీయట్లే. వీళ్ళ కళ్ళ ముందు వీళ్ళ దగ్గర నుంచి చెడిపోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ 1000 కోట్ల దగ్గర పార్టీ మొదలుతో డిక్లేర్ చేసుకునేంత స్థాయి వచ్చిందంటే వీళ్ళందరూ బరిలు కాస్తున్నారు అని అడగాలి ఎవరినైనా. గుడికూరని కొలతో 2 నెలలు బట్టి అని అర్థమవుతుంది కదా. అలాగే బీజేపీ పార్టీ విత్ నో టైమ్ ఆఫ్ స్పాన్ వాళ్ళు టుడే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఇంత 137 సంవత్సరాలు లెగసీ కలిగిన కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీలు కానీ ఎక్కడ ఉన్నారో వాళ్ళే ప్రశ్నించుకోమనండి. మాకు ఉంది అమౌంట్ నిధి ఎప్పుడైనా సరే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ అనే యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో అది క్లియర్ గా తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఎబిలిటీతో నడుస్తుంది ఇప్పుడు రాజకీయాలు. మీరు నేను చెప్పేవారు గాంధీ గారు, నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి పెట్టకథలు చెప్తే ఉన్నాడు. ఎవరు జేబులో ఎంత డబ్బులు పెడతారో అదే నెక్స్ట్ మార్నింగ్. ఎంత ప్రచారం ఒక ఎత్తి అయితే ముందు రోజు రాత్రి చేసే ఎలక్షనే చాలా ఇంపార్టెంట్. ఎవరు సమాజంలో ఉన్నాడో అది గెలుస్తున్నాడు. ఇట్స్ ప్రూవెన్ ఫ్రమ్ 2014 itself. విశ్వసనీయత తోటకూర అని చెప్పి కూర్చుంటే ఎందుకో బయటరు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా కర్ణాటకలో కుమారస్వామిని అధికార పీఠం ఎక్కించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కూడా అంటే ఆ ఫలితాలు కూడా అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారా? అంటే కుమారస్వామి గారు చెప్పడం కానీ కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకత అయితే అక్కడ ఖచ్చితంగా ఉంది. కుమారస్వామి గారు కాంగ్రెస్ కలిపి ఎలా ఉంటుందో అవన్నీ చూడాలి. ఈక్వేషన్స్ ఇప్పుడు దగ్గరలో ఒక విపరీత పరిణామం మాత్రం సంతరించుకుంటుంది. ఇంకా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కూడా 20-30 సీట్ల కంటే ప్రాధాన్యం వహించే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రతి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళందరినీ కూడా చేయలేని పని మొదలెట్టేసాడు అనుకోండి. సార్ ఇంకో మరో విషయం చూస్తే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయబోతున్నారు. చేయమనండి ఉల్లంఘన బ్యాచ్ అవన్నీ. నేను రేవంత్ రెడ్డి వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కష్టం వచ్చిందంటే కాలేజ్ చేయకూడదు తీసుకుని నువ్వు నేను పోటీ దగ్గర నుంచి ఇవాళ డిపాజిట్లు పోయే పరిస్థితి వచ్చింది. ఈ పెట్టకథలు చాలా రోజులు పెట్టి ఉంటాం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తాట అని. ఆ టాకోనితో తెలుగులో తీసేస్తే కొన్ని పనులు చాలా సులువుగా అవుతాయి. ఏం చేయడానికి తిరుగుతారు? తిరగమనండి. బండి సంజయ్ తిరుగుతున్నాడు. ఏమైంది? ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఇటు నుంచి మొదలు పెడితే అటు నుంచి ముసలి నరుక్కుని వస్తున్నారు. ఆ ముసలి నరుక్కుని వస్తే ఇటు నుంచి వేరే దుకాణం వస్తుంది. సో అంచేత రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఈ హ్యాస్ టు క్లియర్ దట్ ఎయిర్. అధిష్టానం నుంచి ముసలికి చెవులో గురువు తీసి మన వరంగల్ డిక్లరేషన్ లో కూర్చోబెట్టి చెప్పినా సరే వాళ్ళు అదే రైతు ప్రాతిపదిక మీద వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ కింద ఆవిష్కరించడానికి ఇది ఉంది. కానీ వీళ్ళ వల్ల ₹1 కూడా ప్రయోజనం ఉండట్లేదు. తెలుసుకోమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పాదయాత్రలు చేసేస్తాం, దీని నుంచి ఏదో మారిపోతుంది అనుకుంటే ఆల్రెడీ బండి సంజయ్ పాదయాత్ర మార్నింగ్ వాకులు చూస్తున్నాం, షర్మిల గారు పాదయాత్ర చూస్తున్నాం, ఇంకోటి నువ్వు తయారవుతుంది. కానీ ఏం లేదు. ఒక చిన్న అంశం సార్, షర్మిల ఒక వ్యాఖ్య చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళకి రాహుల్ గాంధీ పాదయాత్ర వచ్చినప్పుడు కేసీఆర్ అడ్డుకోలేదు, కేసీఆర్ వాళ్ళకేం భయపడలేదు, లేదు బండి సంజయ్ పాదయాత్రకి భయపడలేదు, కానీ నా పాదయాత్ర చేస్తుంటే ఎందుకు గుబులు పుడుతుంది కేసీఆర్కి అని చెప్పి అడుగుతున్నారు ఆవిడ. 2 విషయాలండి. బండి సంజయ్ ఓ సభ పెట్టి గొల్లు మాట్లాడుతుండే తప్ప బండి సంజయ్ పాదయాత్రలో ఆయన సెక్యూరిటీ గార్డులు ఆయనతో ఉన్న వాళ్ళు కలిపి 52 మంది. అది లెక్క తీరిపోయింది మన లాస్ట్ గద్వాల దగ్గర నడిచినప్పుడు. ఇప్పుడు కూడా ప్రణాళిక తెగించి ఎంత నడిచినా ఉపయోగం లేదని తెలిసిపోయిన తర్వాత దానికి కన్సిడరేషన్స్ లేదు. రాహుల్ గాంధీ గారి రిజైన్డ్ ప్రోగ్రామ్ ఇట్స్ బీన్ నేషనల్ లెవెల్లో ఎప్పుడు నడుస్తున్నాడు. నాకు కంపారిజన్ ఏంటి నాకు అర్థం కాదు. షర్మిల గారి పాదయాత్రలో మొన్నటిదాకా లేని
భావావేశం, ఆవిడలో భావావేశం రాగానే అక్కడ తెలంగాణ సమాజం నాన్ తెలంగాణకి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎప్పుడు ఉన్నది అది. ఈవెన్ తెలంగాణలో ఉన్న సెటిలర్లు కూడా అంతమంది వాళ్ళు కూడా అన్ని పంచాయతీరాలు మూసుకుని ఎందుకు కూర్చుని ఉన్నారు, దేనికి ఉన్నారు? భావజాలం మారగానే టీఆర్ఎస్ ఒరిజినల్ గా ఉన్న తెలంగాణ శ్రేణులు డిఫరెంట్ గా స్పందిస్తాయి. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళకి మారిన గాయాల నుంచి రాష్ట్రం దాని ఆవశ్యకత తెలుసుకుని ముందుకెళ్తారు. మళ్ళీ కెలికితే ఆ విషయాల్లో అసలు కాంప్రమైజ్ అవ్వరు. అదే సెంటిమెంట్ అంటారు. అది చాలా బలంగా ఉంది ఇక్కడ. తెలంగాణ సాధించుకున్న విధానం, ఎంతో మంది అమరులైన విధానాన్ని మనం అవహేళనగా మనకేదో కానట్టుగా మనకు అవగాహన రాయించేందుకు కొన్ని పనులు చేస్తూ వచ్చే దీనికి శర్మిల గారి స్టేట్మెంట్లు బయాస్. కానీ సజ్జల గారు కూడా ఒక స్టేట్మెంట్ మొన్న మీరు చూసే ఉంటారు, సజ్జల గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, మళ్ళీ కలిస్తే బాగుంటుంది అనేటువంటి తరహాలో వ్యాఖ్యలు చేయటం ఎట్లా? సెకండరీ రాజకీయాలు చేస్తున్న పనికిమాలను ఉండవల్లి అరుణ్ కుమార్ని పరిరక్షించడానికి సజ్జల భుజానికి ఎత్తుకున్న కాడి. రాష్ట్రం విడిపోతున్నప్పుడు సమైక్యాంధ్రాన్ని పక్కన పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. కానీ అవుట్కమ్ ఏం చేయగలిగాం? రాష్ట్ర విభజన అయితే జరిగిపోయింది కదా. వీళ్ళందరూ ఈ కాంగ్రెస్ లో ముసుగులు వేసుకుని వైఎస్ఆర్కి సానుభూతి పరులుగా బయటేడుస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు రాష్ట్ర విభజనప్పుడు రాష్ట్రం పట్ల ఇరు రాష్ట్రాలకి అలాంటి కాంగ్రెస్ లో ఎవరైనా సరే, నేను మాట్లాడేది ఇదే, బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ నెట్టలు కూడా రెండు రాష్ట్రాలని ముంచారు, రాష్ట్ర ప్రయోజనాలు ఏవి పరిరక్షించకుండా. ఇవాళ వాళ్ళ మీద ప్రశ్నించబడుతున్నప్పుడు వాళ్ళు చేస్తే ఈ దాష్టికాలకి ఇలాంటి దిక్కుమాల అసందర్భ కలాపంతోనే ప్రతి ఒక్కరు సమాధానం చెప్తున్నారు. వాస్తవానికి మళ్ళీ ఇద్దరి మధ్య కొంత ఇటు అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా వాళ్ళంతా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇస్తారండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత అయిపోయిన పేరుకి బాధ్యత కొట్టి వెళ్ళాము. ఈ పండుగ మను సింగితో ఏం చెప్పి సుప్రీంకోర్టులో ఎలాంటి అఫిడవిట్ వేశారు అంటే కేసీఆర్ దాన్ని మర్చిపోయించడానికి ఉండవల్లి అరుణ్ కుమార్కి పంపు కొడితే మేము అందరం పిచ్చోళ్ళు అనుకుంటున్నాం. అదే కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితం ఉంది, చాలా సన్నిహితం ఉంది. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి మరోసారి టీఆర్ఎస్ పార్టీ ఈ ఫీలింగ్ తోటి రావాలని ఒక అదృష్టం ఎలా కలిసి వస్తుంటుంది ప్రతిసారి. సడన్గా ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అటక్కమని వెళ్ళి కాంగ్రెస్ ఎంతం చేయలేదు పొత్తని చూసారు. మళ్ళీ ఇదంతా కలిపి మన రాష్ట్రాన్ని కలిపేస్తున్నారని ఒక నానుడికి మళ్ళీ సెకండ్ రిజల్ట్ కేసీఆర్ గారికి వచ్చింది. ఇప్పుడు చేయమనే మళ్ళీ మూసి నడుస్తుంటారు. దానికి ఒక విపరీతమైన ధోరణి అంటే ఇది స్క్రిప్టెడ్ అన్న స్థాయిలో స్క్రిప్టెడ్ ఇవన్నీ. రఘురామకృష్ణరాజు, ఉండవల్లి, ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ పౌరుల కింద కలపబడుతున్నారు బీజేపీలో. ఇప్పుడు కొత్తగా వీళ్ళ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ యుద్ధ ధోరణి ప్రదర్శిస్తుంటే ఎవరికి అర్థం కావట్లేదుగా చాలా మంది నటించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు చూసి కూడా ఏమీ తెలియనట్టుగా అల్లాలని పొగుడుకుంటూ తిరుగుతున్నారు. వాస్తవం గ్రహించమనండి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కార్నర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ కార్నర్ తప్పించుకోవడానికి ఒక జాతీయ హోదాలో కలిగిన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కి వెళ్ళిలా ప్రోవోక్ చేస్తున్నారు. ఆ ప్రోవోకింగ్ అనే ట్రాప్ ఎప్పుడు పడితే ఇప్పుడు తెలుగుదేశం పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ ప్రోవోకింగ్ ట్రాప్. ఇప్పుడు ఏముంటుంది, సమైక్య రాష్ట్రం లాస్ట్ మూమెంట్ దగ్గర లెటర్ తెలుగుదేశం కదా కట్టుబడి ఉన్నట్టుగా. ఇప్పుడు దాని వల్ల రెచ్చగొడుతూ ఉంటారు అన్నమాట. గోకి చంపుతారు, కోతుపుండి బ్రహ్మరాక్షస్ చేసి చచ్చినట్టు లాస్ట్ దాకా సమైక్య రాష్ట్రం అంటే మాకు ఇష్టమే, రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ ఏరియా డెవలప్ చేసుకుని ఆయన అమాయకంగా మాట్లాడుకుని తిరుగుతుంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వీళ్ళ రాజకీయ ముఖ చిత్రాలు వాళ్ళకి కావాల్సినట్టుగా రంగులు వేసుకుని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలోంచి ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ దోస్ లైన్స్ అండ్ దే ఆర్ క్యారింగ్ విత్ ద లైన్స్. చాలా పోయారు కానీ ఆ లైన్స్ తో ట్రావెల్ అయిపోతున్నారు. అది చాలా డేంజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.